ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. రసంకి వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని టమాటాలు, మూడు టమాటాలు, మునగాకు, కందిపప్పు, చింతపండు ఉడకనిచ్చుకోవాలి. 3 టమాటాలు వేస్తున్నా. మునగాకు ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత అప్పుడు రసం పౌడర్ వేయాలి. టమాటాలు ఉడికినాయని చూద్దాం. ఉడికినాయి. ఇప్పుడు ముందుగా వడగట్టుకోవాలి. వాటర్ వడగట్టుకొని టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాము. ఈ ఉడకబెట్టినవి కత్తి మిక్సీ పట్టుకోవాలి. కందిపప్పును, టమాటా వెలిగించుకొని కాయ పెట్టుకుందాం. తాలింపుకి కత్తి నూనె వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. ఎండుమిరగాయలు వేసేటప్పుడు తీసి, కరివేపాకు, ఉల్లిపాయ గడ్డలో వేసేసాం. అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాడ కందిపప్పు, టమాటా వేస్తున్నాం రసంలోకి. వాటర్ కాసిన వాటిల్లో వాటర్ ఉంది కదా, అవి వాటర్ పోసుకుంటున్నాం. మసాలా పౌడర్ ఇందులో అన్నీ ఉండయి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసిన పౌడర్ అది. కొంచెం పసుపు,